ఒకే ఏజెంట్ 10 మెంబర్స్ చేసే వర్క్ చేస్తుందంటే నమ్ముతారు? ఎస్, ఇట్స్ పాసిబుల్ విత్ క్లౌడ్ కోడ్ సబ్ ఏజెంట్. ఇమాజిన్ మీరు ఒక రెస్టారెంట్ ఓనర్ అనుకోండి. ప్రతి కస్టమర్ యొక్క ఆర్డర్, డెలివరీ, బిల్లింగ్ ఇవి మొత్తం మీరే హ్యాండిల్ చేయలేరు కదా. దానికోసం మీరు ఒక మేనేజర్ని పెడతారు. ఆ మేనేజర్ వచ్చేసి ఏవైతే కుకింగ్ రిలేటెడ్ టాస్క్స్ ఉంటాయో అవన్నీ చెఫ్కి అసైన్ చేస్తారు. ఏవైతే డెలివరీ ఉంటాయో రిలేటెడ్వి అవన్నీ డెలివరీ పార్ట్నర్కి అసైన్ చేస్తారు. అలాగే డిఫరెంట్ టాస్క్స్ అనేవి డిఫరెంట్ పీపుల్కి అసైన్ చేస్తారు. సేమ్ అలానే మన యొక్క మెయిన్ ఏజెంట్కి మనం ఒక టాస్క్ ఇస్తే ఆ యొక్క టాస్క్ని సబ్ టాస్క్గా డివైడ్ చేసి ఒక్కొక్క సబ్ ఏజెంట్కి అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ సబ్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క టాస్క్ కంప్లీట్ చేసి మెయిన్ ఏజెంట్కి రిపోర్ట్ చేస్తాయి. అప్పుడు ఆ మెయిన్ ఏజెంట్ వచ్చేసి మనకి మొత్తం అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం మెయిన్ ఏజెంట్కి ఇలా ప్రాంప్ట్ ఇచ్చాం, ఒక కంపెనీ గురించి రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ రెడీ చేయమని. అప్పుడు మెయిన్ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఒక 3 ఏజెంట్ని స్పాన్ చేస్తుంది, అంటే ఒక 3 సబ్ ఏజెంట్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సబ్ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఆ కంపెనీ గురించి ఫుల్గా ఇన్ డీటెయిల్డ్ రీసెర్చ్ అనేది చేస్తుంది. తర్వాత రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తం మెయిన్ ఏజెంట్కి ఇస్తుంది. ఇప్పుడు మెయిన్ ఏజెంట్ ఏం చేస్తుంది, సెకండ్ ఏజెంట్కి చెప్తుంది ఈ డేటా మొత్తం ఇచ్చేసి దీన్ని సమ్మరైజ్ చేసి ఒక రిపోర్ట్ చేయమని. ఇప్పుడు ఆ రిపోర్ట్ రెడీ చేసి ఆ పీడిఎఫ్ ఫార్మాట్లోనో లేదా డాక్స్ ఫార్మాట్లోనో మెయిన్ ఏజెంట్కి ఇస్తుంది ఆ ఫైల్ మొత్తం. ఇప్పుడు వన్స్ రిపోర్ట్ మొత్తం వచ్చాక ఇప్పుడు థర్డ్ ఏజెంట్ని స్పాన్ చేస్తుంది. ఇప్పుడు థర్డ్ ఏజెంట్ ఏం చేస్తుంది, ఆ రిపోర్ట్ మొత్తం మన యొక్క ఎవరైతే యూజర్కి సెండ్ చేయాలో యూజర్కి ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ రాసేసి జీమెయిల్ ఏపీఐ యూజ్ చేసి సెండ్ చేస్తుంది. సెండ్ చేసాని మెయిన్ ఏజెంట్కి రిపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ ఏజెంట్ ఏం చేస్తుంది, మనకి మొత్తం టాస్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయని మనకి రిపోర్ట్ చేస్తుంది. ఇలాగ ఈ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఈ సబ్ ఏజెంట్స్ పైన మీకు కంప్లీట్ ఐడియా రావాలంటే నేను ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. మన యొక్క వాట్సాప్ కమ్యూనిటీలో ఇందాకే పోస్ట్ చేసా. మన యొక్క కమ్యూనిటీ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడే జాయిన్ అయిపోండి.